మస్తాన్ గారు బయట ఓటర్ల గురించే చర్చ అవుతోంది కాబట్టి రెండు ముఖ్యమైన అంశాలు. ఒకటి పోస్టల్ బ్యాలెట్, రెండు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరూ కూటమి ఓటర్లే అనేటువంటి ఒక థియరీ ఒకటి ఆల్రెడీ తయారు చేసి దాని ప్రచారంలో తీసుకొచ్చారు. మీ అబ్జర్వేషన్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, లేక ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళ ప్రభావం ఎంత మేరకు ఉండే ఆస్కారం ఉంది? అది ఎగ్జిట్లో రిఫ్లెక్ట్ అయిందా? సార్, ఈ పోస్టల్ బ్యాలెట్లలో మొదటి నుండి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్లో 80% అయితే కూటమికి పడి ఉంటాయనేది మాకు అనిపిస్తుంది. కానీ ఇటీవల కాలంలో ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళని ఓపీఓలుగా నియమించడం జరిగింది. అవును, ఓపీఓలుగా పోలింగ్ బూత్లో నియమించడం జరిగింది. ఈ సెక్రటేరియట్, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు పొందినటువంటి వీళ్ళల్లో సాలిడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారనేది అర్థమవుతా ఉంది. బట్ ఓవరాల్గా మనం వాళ్ళని వీళ్ళని కలిపి 5 లక్షల పైచీలకు ఉన్నటువంటి పోస్టల్ ఓటర్స్ని కనుక మనం ఒకసారి తీసుకున్నట్లయితే 70% కూటమికి పడేది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. రైట్ మస్తాన్ గారు, క్విక్ పాయింట్స్ చెప్పండి. మీరు 94 to 104 అంటున్నారు. కొంచెం డిప్లొమాటిక్గా వ్యవహరిస్తున్నారా, లేకపోతే ఎందుకు అలా ఇవ్వడానికి రీజన్ ఏంటి? డిప్లొమాటిక్ ఏమి కాదు రజనీకాంత్ గారు. నిన్నకి చెప్పినటువంటి ఈ బయట నుండి వచ్చినటువంటి ఓటర్స్ నేను 70% మంది కూటమికి ఓటు వేసి ఉంటారనేటువంటి లెక్కగట్టి మేము మీకు ఆ ప్రొజెక్షన్ ఇవ్వటం జరిగింది. కానీ సర్వే ఎర్రర్స్ +-10% ఉంటుంది. మీరు +-2% ఇచ్చారు. +-10% ఉంటే అటు ఇటు కావచ్చు కదా. అంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటు +-2% అనేది ఇస్ అడెక్వేట్ మార్జిన్ ఆఫ్. కొంచెం అటు ఇటు అయితే తేడా వస్తుంది కదా. 88 మ్యాజిక్ ఫిగర్ రేంజ్ 88 మ్యాజిక్ ఫిగర్ ప్రాబ్లం వస్తుంది కదా. అబ్జర్వ్ చేశారు? ఏమాత్రం అవకాశం లేదండి. నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్లో మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం లేదండి అసలు. రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఇచ్చిన ప్రిడిక్షన్ కంటే పెరిగేదే కానీ తగ్గేది కనబట్టలేదండి. రైట్.